కోటగిరి పోతంగల్ ఉమ్మడి మండలంలోని జల్లపల్లి ఆబాది గ్రామానికి చెందిన తారాచంద్ నాయక్ అకాల మృతి చెందడంతో నిరుపేద కుటుంబానికి తన వంతు సహాయంగా కుటుంబ సభ్యులకు 10,000 రూపాయలు మాజీ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ ఎంఏ హకీం సోమవారం ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా పేదరిక కుటుంబం, ఇల్లు కూడా లేదని ఈ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ ఇన్ఛార్జ్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డితో మాట్లాడి ఆర్థిక సాయం, గృహ నిర్మాణం మంజూరుకు తన వంతు కృషి చేస్తానన్నారు. అదే గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో 3 కుటుంబాల రేకులు, ఇంటి కప్పులు లేచిపోయాయని గ్రామస్తులు తెలపడంతో ఫకీరా, బాబు, గోవింద్ ముగ్గురు కుటుంబ ఇండ్లపై కప్పులు ఈదురుగాళ్లతో పూర్తిగా లేచిపోయి పక్కకు పడడంతో ఎవరికి ఎలాంటి అపాయం కలగలేదని ఆయన అన్నారు. ముగ్గురు కుటుంబ సభ్యులకు కూడా రేకుల షెడ్లు, పైకప్పు బొద్దు నిర్మించడానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సందర్భంగా సర్కారీ తాండా జల్లాపల్లి ఫారంలో ఫకీరా ఇంటి 5 రూమ్ల కప్పు కూడా ఎగిరిపోవడం చాలా బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ అధికారులు కానీ తొందరగా చర్య తీసుకొని వాళ్ళకు కావాల్సిన ఆర్థిక సాయం అందిస్తే వాళ్ళు తొందరగా కోలుకుంటాయి. కానీ ఎట్టి పరిస్థితి అయినా ఏ అధికారి కూడా రాకపోవడం చాలా శోచనీయం. ఎవరు వచ్చి చూడకపోవడం, కనీసం ఎంఆర్ఓ కానీ ఎంపీఓ కానీ ఆఫీస్ నుంచి ఒక అటెండర్ కూడా ఇక్కడ వచ్చి చూడక, కనీసం ఊర్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా ఇక్కడ వచ్చి చూడకపోవడం కూడా చాలా విచారకరం. ఎందుకంటే అనుకోకుండా పరిస్థితుల్లో ఒక ఇల్లు కప్పు ఎగిరిపోవడం, 5 కుటుంబాలు బయటపడిపోవడం, కనీసం ఆర్థిక సాయం అందించనుకున్నా కనీసం వాళ్ళ సానుభూతి కన్నా వాళ్ళు వచ్చి చూస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వానికి కోరుకుంటున్నాను, ఇట్టి వారికి తొందరగా ఏదైనా సహాయం అందించగలని మనం